హమాస్ ఇజ్రాయెల్ మధ్య మరొక డీల్ కుదిరినట్టే కనబడుతోంది. ఈజిప్ట్ మధ్యవర్తిత్వం, అమెరికా ఒత్తిడితో సాగినటువంటి వైనం 40 మంది బందీలని, అంటే ఇజ్రాయెల్ మీద దాడి చేసి అక్కడ విధ్వంసం సృష్టించి 1200 మంది ప్రాణాలు తీసి ఆ పైన 240 మందిని ఎత్తుకుపోయి అందులో ఓ 100 మందిని విడిచిపెట్టినటువంటి హమాస్ తీవ్రవాదులు ఒక 10 మంది దాకా చంపేశారు. మిగతా 130 మంది ఉన్నారు. అందులో ఒక 40 మంది బందీలు, అందులో మహిళలు, వృద్ధులు, అంగవికలురు, పిల్లల్ని వరకు వదిలిపెట్టడానికి 40 మందిని పేర్లు లిస్ట్ ఇచ్చారు ఇజ్రాయెల్. అలాగే సుదీర్ఘకాలం పాటు ఇజ్రాయెల్లో దాడులకు పాల్పడి ప్రజల ప్రాణాలు తీసి విధ్వంసాలకు పాల్పడి అరాచకాలు చేసినటువంటి ఒక 100 మంది విడుదలకి ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా అంగీకరించింది అన్నటువంటిది తాజా లెక్క. ఈ డీల్ కుదిరింది అని చెప్తున్నారు. ఎప్పుడు కాల్పుల విరమణ ఉంటుంది? ఒక వారానికి ఇజ్రాయెల్ ఓకే అంటే 2 వారాల కాల్పుల విరమణ హమాస్ ఒత్తిడి తెస్తుంది అన్నటువంటిది తాజా సమాచారం.